సార్ 2007 and 8 బ్యాచ్ మేము కొడకంచి జెడ్పిహెచ్ఎస్ కొడకంచి స్కూల్లో చదువుకున్నాము. 18 సంవత్సరాల తర్వాత మేము పూర్వకాల విద్యా సంస్థ నుంచి సమ్మేళనంతో ఇట్లా కలుసుకోవడం జరిగింది. ఇక 18 సంవత్సరాల తర్వాత మేము కలుసుకున్నాం. సార్ వాళ్ళను పిలిచి ఇట్లా కలుసుకుందాము. తర్వాత 18 సంవత్సరాల తర్వాత ఇంతకు ముందు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వేరే వాళ్ళు ఎక్కడెక్కడనో ఉన్నారు. ఈరోజు అందరం కలుసుకుంటే బాగుంటుందని మా సార్ వాళ్ళని పిలిచి మేమందరము ఒక సమైక్యతతోటి ఈ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేసినాము, పాల్గొన్నాము. అందరూ ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మా టీచర్స్ వచ్చినందుకు మాకు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇక్కడ ఇంతకు ముందు 2005 and 6లో 10th వరకు లేదు. మా టీచర్స్ ఇక్కడికి వచ్చిన తర్వాతనే 7 and 2006 and 7 10th చేసిరు. సార్ వాళ్ళు వచ్చిన తర్వాతనే చేసిరు. తర్వాత మా సెకండ్ బ్యాచ్ 10th సెకండ్ బ్యాచ్ వాళ్ళు మా సార్ వాళ్ళు వచ్చిన తర్వాతనే ఇక్కడ 10th చేసిరు. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. మళ్ళీ మా టీచర్స్ వచ్చినందుకు మాకు ఇంకా సంతోషంగా ఉంది. మా ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది రాలేరు కొన్ని పనుల వల్ల. ఇక మేము వచ్చినందుకు అయితే మాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ థ్యాంక్స్. అందరికీ నమస్కారం. అయితే 2007 and 8 ఈ బ్యాచ్ విద్యార్థులు ఈరోజు ఆత్మీయ సమ్మేళనం సభ ఏర్పాటు చేసినారు. నిజంగా ఇది 5వ 6వ మాకు సన్మానం ఇక్కడ పనిచేసిన బ్యాచ్లది. కానీ ముఖ్యంగా నాకు ఈ బ్యాచ్ అని తెలియదు. ఈ బ్యాచ్ మాకు ఈ బ్యాచ్ పైన అంత మాకు అంటే ప్రేమానురాగాలు, ఈ బ్యాచ్ పట్ల మాకు అంటే ఒక మధురానుభూతులు, మర్చిపోని అనుభవాలు ఈ బ్యాచ్ ద్వారా ఉంది మాకు. ఎందుకంటే ఇక్కడ మేము వచ్చినప్పుడు యూపీఎస్ ఉండే, రాగానే 1 month తర్వాత మా సార్ వాళ్ళు అందరూ కష్టపడి ఇక్కడ హై స్కూల్ చేయడం జరిగింది. ఆ తర్వాత స్ట్రెంత్ అదంతా పెరిగిందంటే మేము క్లాస్ బయట మాధవ వాళ్ళు పిల్లలు వస్తే బయట కూర్చోబెట్టవలసిన పరిస్థితి వచ్చింది. కానీ ఈ బ్యాచ్ మంచి బ్యాచ్, చదువులో ఆటల్లో అన్నిట్లో ఫ్రెండ్లీగా మేము అంటే సార్లోనే కాకుండా పిల్లలకు అన్ని విధాలుగా మేము తోడ్పడ్డాం. ఈ పిల్లలు ఇంత 18 సంవత్సరాల తర్వాత కూడా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఆదరించి వాళ్ళ యొక్క మా పట్ల ఉన్న ప్రేమానురాగాలు ఇవన్నీ చూస్తుంటే నాకు నిజంగా చెప్తున్నా నా మనసు ఉప్పొంగిపోతుంది నిజంగా. ఎందుకంటే వాళ్ళు చూడంగానే నాకు మొత్తం 18 సంవత్సరాల మొత్తము వాళ్ళ అనుభవాలు అన్నీ గుర్తుకొచ్చేసినాయి. చాలా చాలా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా మీద ఉపాధ్యాయుల పట్ల ఈ విధంగా ఈ కాలంలో ఈ ఉపాధ్యాయుల పట్ల గౌరవం తగ్గిపోతుంది. కానీ బ్యాచ్ వాళ్ళు ఇట్లా మాకు ఇంకా ఇన్ని సంవత్సరాలు కూడా మాకు మరవకుండా మా పట్ల ఉన్న గౌరవాన్ని ప్రదర్శించినందుకు వాళ్ళని హృదయపూర్వకంగా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.